నమస్కారం. మన్నెలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. రాబోయే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల భద్రత మరియు రక్షణ పట్ల ప్రజల్లో ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావాలనే ఉన్నత లక్ష్యంతో అడ్డతీగలలో మహిళా సాధికారత వారోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక భారీ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సిఐ నరసింహమూర్తి మరియు ఎస్ఐల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రారంభించిన ఈ భారీ ర్యాలీ ప్రధాన వీధుల గుండా సీతపల్లి సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం సీతపల్లి సెంటర్లో విద్యార్థులు మరియు పోలీసులు కలిసి ఒక భారీ మానవహారంగా ఏర్పడ్డారు. మహిళా సాధికారతకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్థానికుల్లో ఉత్తేజం నింపారు. మహిళల సంరక్షణ కోసం ఉన్న కఠిన చట్టాలను గురించి పోలీసులు విద్యార్థులకు, మహిళలకు వివరించారు. ఏ విధమైన ఆపద లేదా వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను ఏ విధంగా ఆశ్రయించాలి అనే విషయాలపై ధైర్యం చెప్పారు. స్మార్ట్ ఫోన్లలో ఉన్న మహిళా భద్రతా యాప్లను అత్యవసర సమయాల్లో ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై క్లుప్తంగా వివరించారు. మహిళల రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిఐ నరసింహమూర్తి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐ నరసింహమూర్తి మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ గారు, అలానే విశాఖపట్నం రేంజు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు పోలవరం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అమిత్ బర్దార్ గారు, రంపచోడవరం ఏఎస్పీ సార్ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 8వ తేదీ వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అడ్డతీగల పోలీస్ స్టేషన్ నుండి సీతపల్లి సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడ్డతీగల ఎస్ఐ గారు, గంగవరం ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది, అలానే వివిధ కాలేజీల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ వారోత్సవాల్లో భాగంగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ సైకిల్ ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా హై స్కూలు, కాలేజీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్కూల్లోనూ, కాలేజీలో కూడా ఈ మహిళల భద్రతకు సంబంధించి ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ సంబంధించినటువంటి ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ హౌస్ నిర్వహించి ఆ పోలీస్ స్టేషన్లో మహిళల భద్రత కోసం తీసుకున్నటువంటి అంశాల గురించి, అలాగే పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ గురించి కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మన్యంలో న్యూస్.